అదృష్టానికి కష్టానికి మధ్య తేడా ఏంటో నేను చెప్పనా? కష్టం అంటే ఒక వ్యక్తి ఒక చెట్టు ఎక్కాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ చెట్టును రోజు కొంచెం దూరం ఎక్కుతాడు, కింద పడిపోతాడు జారి. మళ్ళీ రేపొచ్చి మళ్ళీ కొంచెం దూరం ట్రై చేస్తాడు, మళ్ళీ కింద పడుతాడు. అట్లా ప్రతిరోజు చెట్టు ఎక్కడము ట్రై చేస్తూనే ఉంటాడు, కింద పడిపోతూనే ఉంటాడు, ట్రై చేస్తూనే ఉంటాడు, కింద పడిపోతూనే ఉంటాడు. ఇంకొక వ్యక్తిని ఒక 10 మంది వెంబడిపడి తరుముతూ ఉంటారు. ఆ అబ్బాయి ఏం చేస్తాడు, వాళ్ళ నుంచి తప్పించుకోవాలని గబగబా వచ్చి చెట్టు ఎక్కేస్తాడు, పైకి వెళ్ళిపోతాడు. పైకి వెళ్ళిపోయినాక దిగడం తెలియదు, కానీ తను అదృష్టం కొద్దీ చెట్టు ఎక్కేసినాడు. వాళ్ళు తరుముతారని ఆ మైండ్లో ఏం పెట్టుకోకుండా ఎక్కేసినాడు. ఎట్లా ఎక్కేసినాడో తెలీదు. పైకి ఎక్కినాక దిగడం చేతకాల. అదే కష్టపడి సంపాదించిన ఒక 100 రూపాయలు కానీ అది పోగొట్టుకుంటే మళ్ళీ సంపాదించుకోగలుగుతాడు. అదృష్టం కొద్దీ వచ్చింది 1 కోటి రూపాయలు కానీ అది పోయిందనుకో మళ్ళీ కష్టపడి రూపాయి సంపాదించాలన్నా కష్టమే, తనకు చేత కాదు. ఎలా సంపాదించాలన్నా చేత కాదు, అది అదృష్టం కొద్దీ వచ్చి ఉంటుంది. ఇతనేమో కష్టపడే తత్వం ఉంటుంది. చెట్టు ఎక్కగలుగుతాడు, చెట్టు దిగగలుగుతాడు, రూపాయి సంపాదించగలుగుతాడు, రూపాయి పోగొట్టుకున్నా మళ్ళీ సంపాదించుకోవడం చేత అవుతుంది తనకి. అది కష్టానికి అదృష్టానికి ఉన్న తేడా.